కూటమి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మంచి ప్రభుత్వం అంటున్నారు, సూపర్ 6 అమలు చేసాం, హిట్ కొట్టేసాం అంటున్నారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళు చెప్పుకోవాలండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అన్నది ఇంతవరకు సంవత్సరంన్నర అయినా అమలు చేయలేదు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల, ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ప్రతి నెల 1,500 ఇస్తూ ఉన్నారు. అది ఇవ్వలేదు. మరి ఈ కరెక్ట్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఆ పిల్లలకి అవి అందరికీ పట్టాలి అంతకు ముందులాగా, ఏదో అరకొరగా పడుతున్నాయి. ఏదో వాళ్ళు అంటున్నారు కానీ ప్రజలు చూస్తూనే ఉంటారండి. ఎవరు ఏమి వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎంతవరకు నెరవేర్చారు. ఇప్పుడు ఉచిత గ్యాస్ అన్నారు, ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఎక్కడో కొంతమందికి ఒక్కొక్క సిలిండర్ వచ్చింది. ఉచిత అది 3 సిలిండర్లు అన్నారు కదా సంవత్సరానికి, సంవత్సరంన్నర మీద ఒక సిలిండర్ ఇచ్చినట్టున్నారు. మరి అది ఇంకా బాకీ ఉన్నట్టే ప్రజలు. ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా హిట్ కొట్టేసాం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము మంచి అని చెప్పుకుంటారండి. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చలేదు అనేది ప్రతిపక్షాల వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాల కంటే ప్రజలు ఇంపార్టెంట్. అక్కడ ప్రజలకి ఎలక్షన్ టైంలో ఏ పార్టీ ఏం హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా నెరవేర్చాల్సినవి ఏమున్నాయి అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు కదా. కావాలని ఏమైనా వైసీపీ బురదలుతుందా? ఇప్పుడు ప్రజలు కదా, వైసీపీ అంటే ఆ పార్టీలో వాళ్ళు ఏదో అవన్నీ ఉంటాయేమో, అవన్నీ మనకు అనవసరం. ప్రజల గురించి నేను ఒక సివిలియన్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు ఏదో సూపర్ 6 సక్సెస్ అంటున్నారు కానీ అంత లేదండి. ఎట్లాంటి చర్చ జరుగుతుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అని ఏమన్నా? ఇప్పుడు కొంతమంది అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళు రుణమాఫీలు జరిగినాయి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదో పెన్షన్ స్కీమ్ పెట్టారు. మరి అంతా పేద ప్రజలు జగనన్న ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో మొట్టమొదటి సంతకం వ్యవసాయ బోర్డులకి ఉచిత ఫ్రీ విద్యుత్ అన్నారు. రైతులకి అది మంచి పని. ఈయన పేదలకి ఉచిత విద్యుత్ ఇచ్చాడు. మరి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎన్ని లక్షల మంది మంచి జరిగింది. అలానే మరి 108 పెట్టారు, అంబులెన్స్. ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇమీడియట్గా వితిన్ 15 మినిట్స్లో హాస్పిటల్లో చేర్చడం, లైఫ్ సేవ్ చేస్తున్నారు. ఇవన్నీ ఉండేయండి. మరి వీళ్ళు ప్రజలకు మంచి చేయాలి కానీ వాళ్ళు చేసే మేమెందుకు అమలు చేయాలన్నట్టుగా అవి పక్కన పెట్టయితే అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదంతా గమనిస్తూ ఉంటారు ప్రజలు. మీరు జగన్ మంచి చేశాడు అంటున్నారు, ఆయనకంటే ఎక్కువ మంచి చేస్తున్నాం మేము అని అంటున్నారు. వాళ్ళు చెప్పుకోవచ్చండి, ప్రజలు సాటిస్ఫై అవ్వాలిగా వాళ్ళు చేసేదంతా. నేనే ఉన్నాను ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో, నాకు రైతు భరోసా కరెక్ట్గా పడతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, నాకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. సరే పోనీ అని నేను కూడా ఇంకేం పట్టించుకోలేదు దాని గురించి. ఇది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇటు ఆగిపోయిన వాళ్ళు. అలానే వికలాంగ పెన్షన్ల వాళ్ళు కొంతమంది ఆగిపోయారు. మరి వీళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా. 20,000 ఇస్తున్నారు కదా సుఖీ బాబా, నాకు లేవు. మరి లేవు. నాకు అంతకుముందు రైతు భరోసా అని పడతా ఉండేది. ఈ గవర్నమెంట్ రాగానే ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినా తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఇంకెందుకు అడిగేవారు లేరే? ఎవరు మీకేంటి ఇబ్బంది, మీకేం ఎవరు అడుగుతారు? ఎవరు ఉన్నారు? వాళ్ళు చూసుకోవటమే. వాళ్ళ ఇప్పుడు అట్లాగే ఉంది టోటల్ వ్యవస్థ అంతా. ఇప్పుడు వ్యవస్థ అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అది పడకేసింది. మరి ఇది రాజధాని అన్నారు. ఈ రాజధానిలో నీళ్లు తోడటం, నీళ్లు మళ్ళీ మునగటం, నీళ్లు తోడటం, పిచ్చి చెట్లు పెరగటం, వాటిని బీకేయటం, ఈ నిధులన్నీ ఆ ఫండ్స్ అన్నీ దానికే పోతున్నాయి. ఇప్పుడు ప్రజలందరికీ మరి మంచి జరగాలండి. నువ్వు అంతా తీసుకెళ్ళి ఒకే చోట పెడితే అది ఎట్లా? ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ఒక రిపబ్లిక్ డే పీరియడ్లోనూ ఇండిపెండెన్స్ డేలోనూ ఒక మాట చెప్పారు, సంపద అంతా ఏ కొద్ది మంది చేతుల్లో పోగుబడితే దేశంలో అంతర్గత తిరుగుబాట్లు వస్తాయని. ఆయన ఆదర్శంగా తీసుకోండి. ఏ కొద్ది మంది దగ్గర సంపద దేశంలో అయినా సరే, రాష్ట్రంలో అయినా సరే, ఆయనంత ఆర్థికవేత్త, ఆయనంత తెలివైన రాజకీయ నాయకుడు, ఆయనంత
మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన సరైన వ్యక్తి ఆయన. ఆయన్ని ఫాలో అయితే దేశం బాగుపడుతుంది.